ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఇప్పుడు ఎక్కువ మందిని బాధపెడుతున్న సమస్య ఒబెసిటీ. ఇది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. ఈ ఓవర్ వెయిట్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, లైక్ జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా, డైటింగ్ అండ్ ఎక్సెట్రా. అయినా వెయిట్ మాత్రం తగ్గదు. ఇప్పుడున్న కాలంలో వెయిట్ తగ్గించుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎంతో బాధ పెడుతోంది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల వెయిట్ తగ్గించుకోవడం చాలా కష్టమైపోయింది. పెరుగుతున్న ఫ్యాట్ అనేక సమస్యలకు, రోగాలకు దారితీస్తుంది. కానీ ఇప్పుడు మీకు ఆ చింత అవసరం లేదు. వెస్టీజ్ మీకోసం వెస్లిమ్ టీని తెచ్చింది. ఇప్పుడుండే బిజీ లైఫ్లో ఇది బరువు తగ్గించడానికి మీకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో వెయిట్ తగ్గించటానికి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి. వెస్లిమ్ టీలో 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి: గ్రీన్ టీ, కార్సినియా కాంబోజియా అండ్ గ్రీన్ కాఫీ బీన్స్. గ్రీన్ టీలో అనేక రకముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి మన శరీరంలోని టాక్సిన్స్ని తొలగించి మనల్ని హెల్తీగా ఉంచుతుంది. గార్సినియా కాంబోజాలో హైడ్రాక్సిక్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన బాడీలోని ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి సెరోటిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి ఆకలిని తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీ బీన్స్కి ఒక న్యాచురల్ రూపమని చెప్పచ్చు. ఇవి రోస్టింగ్ ప్రాసెస్ వల్ల కాఫీ బీన్స్ లాగా తయారవుతాయి. ఈ ప్రాసెస్ వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతాయి. గ్రీన్ కాఫీ బీన్స్ పచ్చిగా ఉంటాయి, సో ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అలానే ఉంటాయి. ఇవి బాడీ ఫ్యాట్ని తగ్గించటమే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రీన్ కాఫీ బీన్స్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలోని షుగర్ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తుంది. వెస్లిమ్ టీ బాడీ మెటబాలిజంని ఎన్హాన్స్ చేస్తుంది, అలాగే ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. వెస్లిమ్ టీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 180 ml హాట్ వాటర్లోకి 1 స్పూన్ వెస్లిమ్ టీని మిక్స్ చేసుకోండి. ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఇందులోకి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైలీ 2 టైమ్స్ తీసుకుంటే ఇది ఎఫెక్టివ్గా రిజల్ట్స్ చూపిస్తుంది. వెస్టీజ్ వెస్లిమ్ టీ ఎంఆర్పి వచ్చేసి 795 రూపీస్, డిపి 680 రూపీస్ అండ్ పివి 22.67. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.